అవునా, కాస్త వివరించమ్మా. పెద్దావిడ గారు, ఇంతకు ముందు అవని గారు మనందరికీ భోజనాలను తీసుకుని వచ్చారు. భోజనానికి బదులుగా మీరు డబ్బులను తిరిగిచ్చేశారు. అంటే అవని గారి దగ్గర మీరు చులకన కాకూడదని మీ పరువును మీరు కాపాడుకున్నారు. మరి మీ అబ్బాయి గారు కాపాడుకోకూడదా అండి? అవని గారు ప్యాంటు షర్టు ఇచ్చారు. ఇప్పుడు అవని గారికి శారీ కొనిపెట్టేశారనుకోండి, లెక్క సరిపోతుంది. మీరేమంటారు రాజుగారు? భలే పాయింట్ మాట్లాడావమ్మా. నువ్వు అన్న దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు చెప్పండి పెద్దవాడు గారు, నేను చేసింది తప్ప? లేదులే, బాగానే చేశావు. అవని ముందు మనం తల వంచినట్టు ఉండకూడదు. అమ్మా, దీని మాటలు తీయగా ఉంటాయి గాని ఇందులో ఏదో మర్మం ఉందని నాకు అనిపిస్తోంది. అవును కృష్ణ, ఇది ప్రతిసారి సమయస్ఫూర్తితో తప్పించుకుంటుంది. ఇక ఈ విషయం గురించి వదిలేండి, అందరూ వెళ్ళిపోండి. పెద్ద జాదులా ఉంది. ఏంటి చిన్న బంగారం, మీ అమ్మలా చిటికలు వేస్తూ పిలుస్తున్నావు? అమ్మ నుంచి చాలా మంచి బుద్ధులే నేర్చుకుంటున్నావులే. సోదాపి, నేను అడిగిన దానికి టొంక తిరుగుడు లేకుండా సమాధానం చెప్పు. అడుగు చిన్న బంగారం, నువ్వు ఆ అవనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావే? అవని వెనక ఎందుకు తిరుగుతున్నావు? అవని శ్రీకర్ బాబాయ్ కలిసిపోవాలని నీ సునకానందం ఏంటి? అవని చుట్టూ గానగెద్దులా తిరుగుతున్నావు. ఆ అవని నీకేం చేస్తుందని? అవని అవని అంటూ గౌరవం లేకుండా మాట్లాడుతున్నావేంటే? ఆవిడేమైనా నీ ఫ్రెండా? లేదంటే నువ్వేమైనా బొట్టు కోసి పేరు పెట్టావా? పేరు పెట్టి పిలుస్తున్నావు, పిన్ని అని పిలవలేవా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఆ ఇద్దరిని ఒకటి చేయాలని ఎందుకు చూస్తున్నావు? నువ్వింతలా అడుగుతుంటే నిజం చెప్పేయాలనిపిస్తుంది. చెప్పు, విన్నాక భయపడి పారిపోవుగా. నేనేమంత పెరిగి దాన్ని కానులే, డేర్ అండ్ డాషింగ్ ని. అయితే గుండెను గట్టిగా పట్టుకుని విను. శ్రీకర్ గారిని అవని గారిని ఎందుకు దగ్గర చేయాలని చూస్తున్నానంటే, వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాబట్టి. అమ్మ నాన్నలు దూరం అయిపోవడం ఏ పిల్లలైనా తట్టుకుంటారా చెప్పు? అందుకే నా తల్లిదండ్రుల్ని కలపడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నీకింకో విషయం కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇది వింటే నువ్వు స్పృహ కోల్పోయి పడిపోయినా పడిపోతావు. ఏంటిది? చెప్తున్నా, చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు. నేనెవరినో కాదు, అక్షయ్ను. నా రూపం మారిపోయింది. అందుకే అర్చనగా పేరు మార్చుకుని మీ ముందిలా తిరుగుతున్నాను. ఇంకా ఆపుతావని సోది? ఎలా కనపడుతున్నానే నీ కంటికి? అంత అమాయకురాల్లా కనపడుతున్నానా? ఎర్రి గొర్రెలా కనపడుతున్నానా? అదేంటలా అంటావు? ఇప్పుడు నువ్వు చెప్పింది నమ్మేసి అందరి ముందుకు వెళ్ళి చెప్పానే అనుకో, వాళ్ళ ముందు మొన్నటిలా ఫూల్ అయిపోతాను. నేనేం మరీ అంత తింగరదని కాదు. గ్రానీతో తిట్లు కాయించాలని ఎంత పెద్ద ప్లాన్ వేసావే బాబు. నేను చెప్పింది నిజం శౌర్య. నార్మల్. అమ్మా, మనకేమో రన్నింగ్ ప్రాక్టీస్ పోయింది, వాళ్ళేమో ఎంత దూరమైన తరివేలా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అవును, మీ ఆవిడ రాలేదేంటయ్యా? దానికి ఈ రోజు లీవ్ ఇచ్చా. ఎక్కడున్నావురా? నీకంటే
నాలంటోడికి ఎక్కువ తిరిగితే ఎట్లుంటాయి. ఇక నేను దొరకనుగా. రే అటు వెళ్ళుంటాడు, అటు వెళ్దాం పదా. 2 నిమిషాల తర్వాత బిందు తీయడం బెటర్. భలే మంచి చౌక బేరము ఈరోజు నాకు, భలే మంచి చౌక బేరము. దీని మీద బిందు ఉండాలి కదా, ఏమైంది? వెళ్ళిపోయినట్టున్నారు. ఇక బయటపడటం బెటర్. అమ్మా అమ్మా, ఇదేంటి రావట్లేదు. ఈడెవడో హెల్మెట్ పెట్టుకున్నట్టు బిందును పెట్టుకున్నాడు. కుక్కతో ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఎలా బాబు? రేయ్ ఎవడ్రా నువ్వు? రింగులో ఫింగర్ ఎట్టినట్టు నా బిందులో తల దూర్చావు. బాబా నువ్వా? ఎవడ్రా నువ్వు బావా అంటున్నావు? నీ అక్కనిచ్చావా నీ చెల్లినిచ్చావా? నేను బాబా, కృష్ణని. బామ్మర్ది నువ్వా? ఇదేం పని ఇలా ఎందుకు చేశావు? ఊపిరి ఆడలేదు. ముందు ఈ బిందెని వదిలించి బావా.